ఈ విధంగా 4 ఇటుకలు ధర్మకర్త మనకి ఇచ్చినా కూడా ఈ పాటికి ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఉండేవాడిని. ఆయన కట్టుకున్నారు. పెద్దింటికి ఒక చిన్న ఇల్లు, చిన్నింటికి ఒక పెద్దిల్లు. ఏమ్మా, ఈ రోజు నీకు పెళ్లి చూపులమ్మా. ఈ రోజు కూడా నువ్వు కష్టపడాలా? ఎక్కడా గాడిదా, నువ్వు వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చోమ్మా. అయ్యయ్యో, ఇక్కడ మన ఇంటి బెడ్రూమ్ ఉండాలి. ఏమైంది? అబ్బా అరవకండి, బాగా నల్లులున్నాయి, అందుకని మన బెడ్రూమ్ ని ఎండలో ఆరబెట్టాను. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. ఏంటన్నా ఇవన్నీ? రే, వాళ్ళు వచ్చి కూర్చోవద్దు. ఇది అల్లుడికి, ఇది కురియాకోస్కి, ఇది స్టెల్లాకి. మార్చి కూర్చోబెట్టామంటే నీ బుర్ర పగులుతుంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? వదిలేస్తారా? పరువు తీస్తున్నారు. తప్పు చేశాను. నేను వీడికి కొడుకుగా పుట్టాల్సింది. ఇదిగో పట్టుకో. పర్వాలేదే, నా కొడుకు బుర్ర ఉంది. తెలివితేటల విషయంలో నా పోలికి వచ్చింది, నీ పోలికి రాలేదు. ఏమిటి సార్ ఎండలో నిలబడ్డారు? స్టెల్లా నువ్వు రామ్మా, కురియాకోస్ నువ్వు రా. డ్రైవర్ నువ్వు వద్దులే, నువ్వు అక్కడే ఉండు. కూర్చో. సరే, ఇంకో చేరుందా? మణి, అల్లుడి గారికి ఒక చైర్ తీసుకురా. వెళ్ళరా. అది లోపల చాలా చైర్లు ఉన్నాయి, కానీ ఏ చైర్ తీసుకురావాలని మణికి కన్ఫ్యూజన్. నేను వెళ్ళి క్లియర్ చేస్తాను. పిల్లని చూడటానికి కుక్క పిల్లని తీసుకురావాలా? కుక్కను పట్టుకోలేకపోయావు, ఇక్కడికి వచ్చి ఏమండి, అక్కడున్న ఇద్దరులో ఎవరండి అల్లుడు? అవును, అది చాలా ముఖ్యం. అది కాదండి, ఆ లుంగి కట్టుకున్న వాడే అల్లుడైతే కుర్చీ వేయొద్దు, అట్నుంచి అట్టే పంపేయండి. ప్యాంటు వేసుకున్నవాడే అల్లుడే. కుక్క పిల్లని పట్టుకోవడం చేత కాదు. ఎక్కడ కూర్చోబెట్టాలి అల్లుడు గారిని? నానా, దీనిపైన ఒక గుడ్డేద్దాం. కురియాకోస్, మరేం లేదు, నా కోసమే కూర్చోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనసులాయి. ఏమండి, నా బిడ్డకి చాలా తెలివితేటలు. నా వల్లే కదా పుట్టాడు, మన బిడ్డ అని చెప్పు. ధైర్యంగా కూర్చోండి, ఏం కాదు. కుండ. అన్నయ్య, ఈ పెట్టికి ఒక మేక ఉంది, గుచ్చుకుంటుంది. అడ్జస్ట్ చేసుకో. ఎడా భాస్కర్, నేను దేని మీద కూర్చున్నానో తెలుసా? నూనె డబ్బా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటావా? నీకైనా పర్వాలేదు, ఇప్పుడే నీళ్ళన్నీ బయట పారబోసి ఈ కుండను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వెనకాలంతా తడిచిపోయింది. న్యూ వేర్ కండిషనర్. ఎడా భాస్కర్, అవడ నోకు. ఎవడే? అవడ నోకుడా. కుట్టి ఉన్నాం గ్లాసా. మీరు చాలా అలసిపోయి వచ్చి ఉంటారు. ఏం తాగుతారు? ఇంట్లో హార్లిక్స్, బోర్నవిటా, రాగి మాల్ట్ అన్నీ ఉన్నాయి, కానీ మీరు టీ మాత్రమే తాగుతారని నాకు తెలుసు. అందుకని టీయే తీసుకొస్తాను. ఒక్క నిమిషం, ఈరోజు నేను హార్లిక్స్ తాగుతాను. అనవసరంగా మీరు అలవాటుని ఎందుకు మార్చుకోవాలి? మీకు టీయే తీసుకొస్తాను. లేదండి, మీరు ఆశగా తీసుకొచ్చుంటారు. మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? నాకు హార్లిక్సే కావాలి. నేనికి బోర్న్విటా. నాకు రాగి మాల్ట్. సరే, ఒక్క నిమిషం చెప్పండి. నేను పట్టికి ఒక పాలు. పట్టికి
మీకెందుకండి అక్కర్లేని పనులు? ఇప్పుడు నేనేం చేయాలి? హార్లిక్స్, బోర్న్విటా, రాగి మాల్ట్. ఇక్కడ ఉన్నవేమో 3 టీలు. స్టెల్లా ఏమడిగింది? రాగి మాల్ట్. అప్పుడు పంచి టీలో పసుపుడు కలుపు, అదే రాగి మాల్ట్. కురియాకోస్ ఏమడిగాడు? బోర్న్విటా. ఇంకా నయం, టీకి బోర్న్విటాకు ఒకటే కలర్. టీని బోర్న్విటాని పేరు మార్చిచ్చే. అల్లుడేమడిగాడు? హార్లిక్స్. పాపం అల్లుడు గారు టీలో మైదా పిండి కలిపి ఇచ్చే. సార్ మా ముగ్గురికి టీ ఇవ్వండి చాలు. అల్లుడే చెప్పాడు టీ ఇచ్చే. అల్లుడని ఇంకా నిర్ధారం సరే కాలేదు. టీ ఇవ్వబోయే. నా పేరు స్టెల్లా. తెలుసులేవే, చెప్పక్కర్లేదు. మోహన్ చూడు, గుర్రపు మొహం వేసుకుని. ఆ డ్రెస్ ఏమిటి? నా పేరు స్టెల్లా. తెలుసు, ఆయన చెప్పారు. చూడ్డానికి నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. ఈ డ్రెస్సు నీకు చాలా అందంగా ఉంది. ഞാൻ കുര്യക്കോസ്. ఏమిటండి కూరగాయల పేరు పెట్టుకున్నారు? ఓ అది ముట్టకోస్, నేను కొరియకోస్. సరే మీ భార్య ఒన్నాం గ్లాసా? ఆ? నేను తెలుసు, ఎవరిని? ఆయన. ఆయనంటే? ఆయనే. అలాగా? అల్లుడు గారు చాలా తమాషా చేస్తున్నారు. ఏమే, నేను మొట్టమొదటిసారిగా నైవేల్ నుంచి వచ్చి అల్లుని పొగిడినప్పుడు మీరందరూ నన్ను తిట్టారు. ఈ రోజు నువ్వే పెళ్లి కూతురులాగా మెలిగిరి తిరిగిపోతూ వస్తున్నావు. అల్లుడు నచ్చాడా? తొందరపడకండి. వచ్చిన దగ్గర నుంచి ఆ కూలింగ్ గ్లాసే తీయలేదు. కంట్లో ఏమన్నా లోపం నేను ఉందా? అనుకున్నాను నువ్వు చెప్పేశావమ్మా. ఒకే చోట మేకు దిగేసినట్టు కూర్చున్నారు. కాళ్ళకేమన్నా లోపం నేను ఉండదా? అనుకున్నాను నువ్వు చెప్పేశావమ్మా. నోరు తెరిచి ఒక్క మాట కంటే ఎక్కువ మాట్లాడటం లేదు. కొంపతీసి నత్యేమన్నా నేను ఉందా? అనుకున్నాను నువ్వు చెప్పేశావమ్మా. రేయ్, చూడండి, ఇవన్నీ మనం వెంటనే తేల్చేసుకోవాలి. వద్దే మంగళం, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఈ ప్రశ్నలన్నీ చేశానా? మీకు బుద్ధి నేను లేదు. అనుకున్నాను నువ్వు చెప్పేశావమ్మా. నువ్వు నోరు తీయరా? అరే, లే. రే కురియాకోస్, ఆవిడికి నా మీద లేనిపోని అనుమానాలు ఎన్నో వచ్చేసారా. క్లియర్ చేసుకోవడానికి ఆ కుర్రాడు వస్తాడు, వాడిని ఎక్కడికి వెళ్ళకు. ఓకే ఓకే కూర్చో. సార్, ఈ కలచూడు మీకు చాలా బాగుంది. ఎంత డబ్బు పెట్టుకున్నారు? ఒకసారి ఇస్తారా? చూసిస్తాను. సార్, అక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు ఇక్కడ కుండ మీద అదేంటంటే కూర్చో. ఇరికాడా? నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్ఫుట నినద నిధానం. నీ నాన్నని నా నాన్నని నేనన్నానా? శుంభత్ ప్రమోద శుంభత్ ప్రవాహ ధవళ గగన దుని ఫ్రం జీవా లస జమకృతి నటత్ ఖచిత్కృతి కలత్ హరిత్మణి. ఆ, ఏమిటిదంతా? నీకు నత్తొస్తుంది, అల్లుడికి నత్తన్నావు. అల్లుడు ఎంత అందంగా మాట్లాడుతున్నాడు. కొంచెం బయటకొస్తారా? రండి, మిమ్మల్నే. అరే రండి. నేను సిగరెట్లు కాలుస్తాను, అది మీ ఆయనకే తెలుసు. ఈ సిగరెట్లు తాగడం ఒక్కటే తప్ప ఇంకా ఎటువంటి అలవాట్లు నాకు లేనేలేవు. ఇది స్టెల్లా మీద ఒట్టేసి చెప్తున్నా. నాలాంటి కుర్రవాళ్లకుండే ఆడవాళ్ల స్నేహం నాకు అస్సలు లేదు. ఇది కూడా స్టెల్లా మీద ఒట్టేసి చెప్తున్నా. మీ అమ్మాయిని చివరి వరకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటాను. ఇది కూడా స్టెల్లా మీద ఒట్టేసి చెప్తున్నా.
నేను ప్రతి విషయాన్ని స్టెల్లా మీద ఒట్టేసి ఎందుకు చెప్తున్నాను తెలుసా? దీని పేరు రాఖీ. రక్షాబంధన్ రోజు ఒక చెల్లెలు అన్నయ్య కడుతుంది. ఇది నాకు ప్రతి సంవత్సరం తను కడుతుంది. అదే మా సంబంధం. దీన్ని రాఖీ అంటారా? రక్షాబంధనం రోజు కడతారా? మీకు స్టెల్లా చెల్లెలతో సమానమా? అదేనా మీ ఇద్దరికి మధ్య ఉన్న బంధం? అవునండి. ఎందుకు అరుస్తారు? చెవుడి పీరికి వినపడడం కోసం అరిచాను. ఇలా చూడండమ్మా, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంకా మీ అమ్మాయిని మాకు చూపించడం ఇష్టం లేకపోతే మేము బయలుదేరుతాం. కురియాకోస్ రారా. ఎడో రారా. ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో. స్టెల్లా నువ్వు ఇక్కడే ఉండు. ఎవరు రాకూడదు. ఒన్నాం గ్లాసా. ఏంటండి ఇది? కూడా భాస్కర్, నీకు నచ్చిందా? ఓకే. ఎంత కుట్టి ఇవాళ నీకు నచ్చాడా? ఇవ్వడబారా. నీకు వంట చేయడం వచ్చా? బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. నిండా మ్యారేజ్కి అப்புறம் నేను మా చెల్లెలు మీతో ఉంటాం. ఓకే? మిస్టర్ ఆర్ముగం, జ్ఞాన్ కురియాకోస్ చైన్ స్మోకర్, కానీ 45 నిమిషాల నుంచి సిగరెట్ తాగలేదు. ఎందుకు? రెస్పెక్ట్. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి